కడప జిల్లా గండికోటలో బాలిక హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. హత్య లేక పరువు హత్య అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఈ నెల 14న ఉదయం 8:30 గంటలకి గండికోటలో లోకేష్, బాలిక వచ్చారని, 2 గంటల పాటు ఇద్దరు ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏకాంతంగా గడిపారని తెలిపారు. ఆ తర్వాత 10 గంటల 40 నిమిషాలకి గండికోట నుంచి ప్రియుడు లోకేష్ వెళ్లిపోయాడని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు గండికోటలో టూరిస్టులకు బాలిక కనిపించిందని, అయితే అదే సమయంలో గండికోటకు బాలిక బంధువు సురేంద్ర కూడా వచ్చారని తమ విచారణలో తేలిందన్నారు. బాలికపై లైంగిక వేధింపులు జరగలేదని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైనట్లు డీఐజీ క్లారిటీ ఇచ్చారు. గండికోటలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు సంఘటన జరిగిన ప్రదేశంలో కొన్ని కీలక ఆధారాలు కూడా లభించినట్లు డీఐజీ తెలిపారు. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని ప్రియుడు వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉండటం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న పొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్ని చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది.